ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. శతభిష నక్షత్ర జాతకులకి 2024 సంవత్సరం జనవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శతభిష నక్షత్ర జాతకులు అంటే వీళ్ళు కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. కుంభరాశిలో మనకి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన శతభిష నక్షత్ర జాతకులు అంటే ఈ శతభిష నక్షత్ర జాతకుల్లో 1-2-3-4 పాదాల వాళ్ళకి జనవరి నెలలో 2024 సంవత్సరం జనవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఈ నెలలో కొంచెం శారీరకంగా మానసికంగా కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ అనేది, ఒత్తిడి అనేది బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా ఏదో ఒక రకమైన అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా మీరు ఒక పని జరుగుతుంది అనుకుంటే ఆ పని ఆలస్యం అయిపోవటం, ఒక పని ఏదైనా పలానా టైంలో జరగాలనుకుంటే అది ఏదో రకంగా ఆగిపోవటం, ఇలాగా మీరు ఊహించిన విధంగా ఇబ్బందులు రావటం, సమస్యలు రావటం, కష్టాలు ఎదుర్కోవటం, ఆటంకాలు రావటం, ఇటువంటి అన్నీ జరగటం వల్ల మీకు మానసికమైన ఒత్తిడి పెరిగిపోతుంది ఈ శతభిష నక్షత్ర జాతకులు. అలాగే ఆందోళన పెరిగిపోతుంది. ఆందోళన పెరిగి ఒక రకమైన భయం మీ మనసులో ఏర్పడి ఒక రకమైన మానసికమైన అలజడితో, మానసికమైన ప్రశాంతత లేకుండా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీకు పెద్దగా సహకరించదు. ఎందుకంటే ఈ ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరాలు కానీ, లేకపోతే ఇతర కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ, తలనొప్పులు కానీ, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోవటం వల్ల మీరు అటు శారీరకంగా ప్రశాంతంగా ఉండలేరు, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పై అధికారుల వల్ల కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మీ పై అధికారుల వల్ల మీకు ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు విపరీతమైన పనిభారం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ పనిభారం పెరిగి ఆ టెన్షన్ అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ పై అధికారులు మీకు సానుకూలంగా పెద్దగా స్పందించరు. దానివల్ల కూడా మీకు ఒక రకమైన భయం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక రకమైన డిప్రెషన్లో మీరు బతకడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీరు సకాలంలో మీ కార్యక్రమాలు ఏది కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ ఈ మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఏర్పడడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే అనవసరపు ప్రయాణాలు, అనవసర ఖర్చులు పెరిగిపోవటం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం, దూర ప్రయాణాలు చేయటం, ఆ దూర ప్రయాణాల్లో రకరకాల ఇబ్బందులు కలగటం, సమయానికి మీరు గమ్యస్థానాలకు చేరుకోలేకపోవటం, లేకపోతే ప్రయాణాల్లో ఇబ్బందులు కలగటం, అలాగే ప్రయాణాల్లో మీరు భోజనాలు చేస్తున్నప్పుడు ప్రయాణాల్లో ఆహార పదార్థాలు తీసుకుని దానివల్ల మీకు ఆరోగ్యం చెడిపోవటం, ఇలాంటి ఫలితాలన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వేళకి భోజనం ఉండదు, వేళకి నిద్ర ఉండదు. దానివల్ల మీకు ఆ ప్రశాంతత అనేది కొరవడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఇదంతా కూడా ప్రథమార్థంలో, ఈ జనవరి నెల ప్రథమార్థంలో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి, ఈ నక్షత్ర జాతకులకి కొంచెం ఉపశమనం లభిస్తుంది. కొంచెం మీకు అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కూడా మీరు విజయాలను చవిచూస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు నచ్చిన ఫుడ్ తింటారు, నచ్చినట్టుగా ఉంటారు, నచ్చిన వాళ్ళతో గడుపుతారు. చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులతో కూడా, స్నేహితులతో కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి.
పురుషులకైతే స్త్రీలు, స్త్రీలు అయితే పురుషులకి కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా స్నేహంగా మారుతుంది. ఆ స్నేహం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మానసికంగా చాలా వరకు సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ధనం కూడా మీకు సకాలంలో మీకు చేతికి అందుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ధనం సకాలంలో అందుతుంది. మీ అవసరాలే ఖర్చుల నిమిత్తం ధనం మీకు సకాలంలో చేకూరటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మీ తల్లిగారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఈ నెలలో ద్వితీయార్థంలో ఖచ్చితంగా కూడా ఆ వస్త్రాలను కానీ, మంచి వస్తువులు కానీ, మీకు నచ్చిన వస్త్రాలను కానీ, మీకు నచ్చిన వస్తువులను కానీ కొనుగోలు చేసుకోవడానికి, అలాగే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు వాటిని మీకు బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ ద్వితీయార్థంలో ఈ శతభిష నక్షత్ర జాతకులు శుభవార్తలు వినడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, లేకపోతే ఇతరత్రా కానీ ఖచ్చితంగా మీరు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మంచి వార్తలు వింటారు. అలాగే మీ పిల్లలకు సంబంధించి మంచి వార్తలు వింటారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్కి సంబంధించి కానీ, విద్యకి సంబంధించి కానీ, వివాహాలకు సంబంధించి కానీ మంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగతంగా కూడా మీకు అభివృద్ధి బాగా కనిపిస్తుంది. వ్యక్తిగతంగా కూడా మీకు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతో మీరు చాలా సంతోషంగా, సుఖంగా ఉండటానికి, మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీరు పనులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ శతభిష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటా బయట కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట కూడా మీకు అదృష్టం మిమ్మల్ని మీ తలుపు తడుతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది. ఆరోగ్యం సహకరించడం, ఆదాయం బాగుండటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహవంతంగా పూర్తి చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభిస్తుంది. ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల ఈ శతభిష నక్షత్ర జాతకులకి జనవరి నెల ద్వితీయార్థం అంతా కూడా చాలా అత్యద్భుతంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ నక్షత్ర జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన నిత్యము చేస్తూ ఉండటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శివ ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మీకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.